మంచిర్యాల జిల్లా మందమర్రి బొక్కలగుట్టలో గాంధారి మైసమ్మ బోనాల జాతర ఘనంగా నిర్వహించారు. భక్తులు ఆటపాటలతో బోనాల ఊరేగింపు నిర్వహించారు. అనంతరం గాంధారి మైసమ్మ దేవాలయంలో అమ్మవారికి బోనాలను సమర్పించి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. ఈ బందోబస్తులో డీసీపీ, 2 ఏసీపీలు, 4 సీఏలు, 10 మంది ఎస్ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. అలాగే ఈ రోజు జాతరకు విచ్చేసినటువంటి ప్రజలందరికీ కూడా మా యొక్క ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు ఈ జాతరను విజయవంతం చేసిన భక్తులందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలంలోని బొక్కలగుట్ట ప్రాంతంలో ఈ యొక్క ఆషాఢ మాస బోనాలు ఇంత ఘనంగా నిర్వహించుకుంటున్నాం. పొద్దున వర్షాభావంతో కాస్త ఆలస్యంగా జరిగినా కూడా కార్యక్రమం అయితే పూర్తిగా విజయవంతంగా మేము అనుకున్న కంటే ఎక్కువ వేలాదిగా భక్తులు తరలి వచ్చారు. వాళ్ళ మొక్కులు చెల్లించుకున్నారు. మాకు ఈ జాతరను ఇంత విజయవంతం చేయడానికి సహకరించినటువంటి పోలీస్ శాఖ భక్తులకు కోరిన కోరికలు తెచ్చుతూ కొంగు బంగారమై ఎల్లవేళలా అందరికీ అండదండగా అందుకున్నట్టుగా తల్లి ఈ గాంధారి మైసమ్మ తల్లి 2004 నుండి ప్రారంభమయ్యి ఇప్పటి వరకు కూడా ఆషాఢ మాస భవనాలు ఘనంగా ప్రతి సంవత్సరానికి రెట్టింపుగా భక్తుల తాకిడి ఎక్కువగా వచ్చుతున్నారు. అమ్మవారు భక్తులకు కొంగు బంగారంగా కోరికలు తీర్చుతూ ఉద్యోగాలు కానీ, సంతానము కానీ, ప్రతి ఒక్క మనసులోని కోరికలు నెరవేరుస్తున్నది. అంతకుముందు 2004 సంవత్సరాల గత ముందు ఇక్కడ చాలా ప్రమాదాలు జరుగుతుండేటివి. ఆ ప్రమాదాలు జరుగుతుండటం వలన దాన్ని అరికట్టేందుకు కొందరు లారీ అసోసియేషన్ రాజన్నల వాళ్ళు, కొంతమంది లారీ ఓనర్సు, ఇటువంటి వాళ్ళు కూడా కలిసి చాలా అమ్మవారిని నిలిపారు. అప్పటి నుండి ఇప్పటి వరకు చాలా అమ్మవారు భక్తులకు కుంగుభారంగా వెలుస్తుంది. ఇటువంటి యొక్క అమ్మవారు అందరి హృదయం లోపల ఎల్లివేళలా సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు గాంధారి మైసమ్మ బోనాలు జాతర కోసం వచ్చిన అందరు భక్తులకి శుభాకాంక్షలు. ఈ జాతర కోసం మన పోలీస్ శాఖ తరఫున అన్ని రకంగా ఏర్పాటు చేశాము. ఆల్మోస్ట్ ఒక 150 పోలీస్ సిబ్బందికి ఇక్కడ డిప్లాయ్మెంట్ జరిగింది. దాంట్లో ఒక ఏసీపీ, 3 CIs, SI ర్యాంక్ ఒక 13 ఆఫీసర్స్, PC, ASI, WPC అండ్ RSI అందరూ కలిపి ఆల్మోస్ట్ ఒక 130 వరకు డిప్లాయ్మెంట్ చేశాము. పోలీస్ తరఫున అన్ని రకాల ఏర్పాటు చేసాము. కాబట్టి మీ అందరు భక్తులకు ఒక రిక్వెస్ట్, ఈ జాతర కోసం వచ్చిన తర్వాత మీరు అందరూ మంచిగా దర్శనం తీసుకొని ప్రశాంతంగా ఇక్కడ ఎంజాయ్ చేసి మళ్ళా మీ ఇంటికి సేఫ్గా పోవాలి, అది కోరుకుంటున్నాను. స్పెషల్లీ ఇక్కడ పక్కన మన ఈ నేషనల్ హైవే ఉంది, అది క్రాస్ చేసే టైంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. థ్యాంక్ యూ.